నమస్కారం అండి హిందూ బంధువులందరికీ. మరి నిన్న మనం ఒక మహాయజ్ఞం చూసాము. ఆ యజ్ఞంలో మనం పాల్గొన్నాము. చాలా ఒక అనుభూతినిచ్చింది. మరి ఫస్ట్ మనం ట్రాఫిక్ వాళ్ళకి పోలీసులు ఉన్నారు చూసారా, ఎవరైతే పై స్థాయి నుంచి ఉన్నారో పోలీసులందరికీ, పోలీసు వ్యవస్థకి పేరు పేరున పాదాభివందనాలు. ఎందుకంటారా, ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి సభా ప్రాంగణానికి వెళ్ళేంత వరకు కూడా ఎక్కడా కూడా ట్రాఫిక్ ఆగలేదు. అంత చక్కగా ఉన్నారు. వారి దగ్గర ఒక్కసారి అట్లా ఒక్క నిమిషం ఆగిందంతే. ఫాస్ట్గా ఇటు నుంచి ఒకళ్ళు అటు నుంచి ఒకళ్ళు వచ్చేసి పోలీసులు చాలా క్లియర్ చేసేసారు. కనురెప్ప పాటులోని క్లియర్ చేసేసారు. ఇంత చక్కగా జరగటం, అలాగే వాలంటీర్ వ్యవస్థ, అడుగడుగున వాలంటీర్ వ్యవస్థ, మీకు కూడా చాలా ధన్యవాదాలండి. ఇది మన అందరి బాధ్యత అనుకుని మనం చేశాము. చాలా చక్కగా జరిగింది. మరి మన ఇంట్లో మనుషుల్లాగా పోలీసులు కూడా కంటికి రెప్పలాగా కాపాడారు. దానికి చాలా ధన్యవాదాలు. ఒక బస్సుకు కింద బస్సులు వెళ్తుంటే, మీరు ఆల్రెడీ అక్కడికి వచ్చిన వాళ్ళైతే మీకు తెలుస్తుంది, బస్సులు ఇలా స్నోపుగా వెళ్తుంటే జాగ్రత్త, బస్సులు బ్రేకులు ఫెయిల్ అవుతాయి, మీరందరూ కూడా పక్కకు రండి అని మైకుల్లో కూడా చెప్పి, మన ఇంట్లో మనిషిలాగా ఒక అమ్మనో నాన్ననో ఒక అన్నయ్యో లేకపోతే మన ఇంట్లో మనుషులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళలాగా మనకి చాలా చక్కగా వివరించారు. నెక్స్ట్ ఇలా కిందకి వెళ్ళంగానే 4-5 బస్సులు వెళ్ళిపోతూ ఉంటే గుంతలు పడుతుంది. అప్పటికప్పుడు వెంటనే మట్టి పోసేసి ఆ గుంతల్ని నీట్గా క్లియర్ చేసేసి చాలా చక్కగా కూడా రోడ్లు కూడా వేసేసారు ఆ ప్రొక్లైనర్తో. వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. ఇంకా ఆ వేదిక పక్కనే బస్ పార్కింగ్ ఉందండి. మీరు మరి ఆల్రెడీ మొన్న నేను చెప్పాను, 90 ఏళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు, మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నామంటే నన్ను జోక్ అన్నారు, ఎలా వస్తారు అని. ఎస్, రాగలరు. ఇంటి దగ్గర కాలు పెడితే ప్రాంగణానికి వచ్చేంత వరకు కూడా కంటికి రెప్పలాగా కాపాడారు. రోడ్లు కానీ, ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా, ఫుడ్ కానీ ఏది కూడా అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. మరి పెద్దలు చెప్పిన చూస్తే ఆ వేదిక చూస్తేనే బూజ్ బంప్స్ వచ్చేసాయి. ఇంత మహనీయులు ఉన్న దేశంలో పుట్టి మరి మనకి తెలియదు ఏమి, ఎందుకంటే మనకు చెప్పేవాళ్ళు లేరు. మనకి గుడికి వెళ్తామా, వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు మనకు, అసలు ఏదో రై 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 అట్లా తిరిగేసి వస్తాము. నమస్కారం తండ్రి, అందరిని కాపాడు, అమ్మని కాపాడు, నాన్నని కాపాడు, నా జాబ్ ఇప్పించు, అది జాబ్ ఇప్పించి అయిపోయి. కానీ లోక కళ్యాణం కోసం చేసేది మరి వాళ్ళొక్కళ్ళే, ఆ వేదిక మీద ఉన్న వాళ్ళొక్కళ్ళే. చాలా బాగా జరిగింది. ఇంకా కళ్ళు చూస్తే ఒక మహాసముద్రం లాగా ఇక్కడి నుంచి ఆ చివరి దాకా కూడా